ఛానల్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మొత్తం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ అనేవి పూర్తిగా నిండినవి కాలేజ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు పేపర్లో అయితే వేయడం అయితే జరిగిందన్నమాట. ఇంజనీరింగ్ విడత కౌన్సిలింగ్లో 86% సీట్లు భర్తీ అని చెప్పడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారో చూసుకున్నట్లయితే కనుక 1,86,031 మంది అయితే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారన్నమాట. అందులో 1,28,619 అయితే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 1,28,065 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకున్నారన్నమాట. వీరిలో 1,26,608 మంది అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో దాదాపుగా 85% అయితే 85.71% అయితే ఇచ్చారు. సీట్లు అయితే భర్తీ అయితే అవడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కళాశాలలు కలిపి కన్వీనియర్ కోటాలు మొత్తం 1,36,660 సీట్లు అయితే ఉండగా 1,17,000 అయితే నిండాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 24 ప్రభుత్వ విశ్వవిద్యాలయ కళాశాలలో 6,877 సీట్లు గాను 6,189 నిండాయన్నమాట. ప్రైవేట్ కళాశాలలో చూసుకున్నట్లయితే కనుక 1,21,950 సీట్లు ఉండగా 1,03,247 సీట్లు అయితే భర్తీ అవడం అయితే జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే కనుక 7,832 సీట్లకు గాను 7,700 సీట్లు అయితే నిండాయి. దాదాపుగా ఇంకా మనకైతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో 132 సీట్స్ అయితే మిగిలాయి. ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే కనుక 18,704 సీట్లు అయితే మిగలడం అయితే జరిగింది. సో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా సీట్స్ అనేవి 688 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. ఇలాగ మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 19,524 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. సో సెకండ్ కౌన్సిలింగ్లో స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అయితే సీట్లు ఇంకా కేటాయించలేదు. సో వాళ్ళకు కూడా కేటాయించిన తర్వాత మిగతా సీట్స్ అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది అఫీషియల్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా అప్డేట్ చేసిన వెంటనే మనకి ఛానల్లో వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట.